అన్నదాత ఎవడా అన్నదాత? నాకు పాయింట్. ఏమన్నా తిట్టుకోరు, రోజు నష్టం. అన్నదాత ఎవడు? జై కిసాన్. ఒక్కసారి కిసాన్లకు దండం పెట్టండి. కిసాన్ లేకపోతే మీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎందుకు పనికిరాదు. నీ కాలు మొక్కని ఆకలేస్తుంది, బియ్యం లేవే, దండం పెడతా, కిసాన్ దగ్గరికి ఏదైనా కాళ్ళు మొక్కి తీసుకురాబో. ఆయన కనుక పుట్టెడు బియ్యం ఇయ్యా, నేను సంవత్సరమే నేను భూమిని మొత్తం భూదేవి తల్లికి దండం పెడతా, నేను వ్యవసాయం చెయ్య, బురదల దిగ, నాటు వేయ, ఏరు పెట్ట, మసాలదల్లా, నాకేం పుట్టింది? ఇంత అనారోగ్యం తెచ్చుకున్నా, నేను సంపాదిస్తున్నా, వీళ్ళందరూ బగ్గ కూర్చొని తింటున్నారని చెప్పి కిసాన్లు కనుక ఒక్క సంవత్సరం పనిచేస్తే 100 కోట్ల మంది చచ్చిపిస్తారని చెప్తున్నా. నేను చాలా చెప్తున్నా, సత్యమేనమాట. అన్నదాన ప్రభు ఎవరు? సాక్షాత్. అందుకే జై కిసాన్. నా విషయంలో కిసాన్ అంటే రైతులు దేవుళ్ళతో సమానము. నేను మంచి మనసుతో చెప్తున్నా, ఆ రైతుల కాళ్ళు మొక్కి కడిగినా తప్పు లేదు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులను చూస్తున్నాం స్టైల్గా, వీడి దాకా పైంట్లో పడుతుంది, బురదలు దిగుతాడు, ఫోటో వచ్చినాదిరా. అప్పుడప్పుడు చూస్తున్నాం ఈ మధ్య. వాళ్ళు అట్లా కాదు. ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ వచ్చింది, ట్రాక్టర్ వ్యవస్థ. అప్పటి ఎడ్లు, అప్పుడు నాగళ్ళు, అప్పుడు పగ్గాలు, అప్పుడు నాగలి పెట్టి పొద్దున 6 గంటలకు బురదలో దిగి సాయంత్రం వరకు 2 ఎకరాలు కూడా దున్ని ఉన్నారు. ఇక్కడ ఎవరో ఉండొచ్చు అలాంటి వాళ్ళకి తెలిసి ఉన్నారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దున్ని, ఆ దున్ని దాంట్లో ఏది పొలము చల్లి ఆ నారు తెచ్చి నాటేసి 6 నెలలు పురుగు గరుస్తుందా, పాములు గరుస్తాయా, ఇంకేమన్నా అవుతుందా, తెల్లందాక బోర్లు వేయడానికి ఆ గట్టుల మీద పోయి కందిళ్ళు పట్టుకొని కందిలేడ పాడైన. ఇప్పుడు సనాతన ధర్మం అన్నావు కదా, ఇదంతా సనాతన ధర్మమే చెప్పేది. ఎవరింట్లో కందిలు ఉందో చేతులు లావట్టాడు చూద్దాం. అంటే నువ్వు పుట్టి ఆ ప్రకృతి ఇచ్చిన సంపదను నాశనం పట్టించేసినాం మనం. కథం. ఎవరింట్లో రోల్ ఉంది ఉండదు, మిక్సీ పెట్టాలి, ఆడవాళ్ళది ఇంకా టూ మచ్. అంతే కదా, కూర్చొని రోకలు తీసుకొని రుబ్బి అంత అవసరమా? పెట్టాలి. ఒకవేళ కరెంట్ అయిందనుకో, నీకు జనరేటర్ ఎందుకు పెట్టలే? మళ్ళా మొగని. అంటే అది సంపద, అది సనాతన ధర్మం. ఏ ఇంట్లో రోలు రోకలు ఉంటుందో అప్పులు రా 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 అన్న రావండి. నేను చెప్పిన మాట సత్యం, నన్ను నమ్మండి. రోలు రోకలి లక్ష్మీదేవి, రోలు రోకలి లేని ఇల్లు అలక్ష్మీదేవి. అది సనాతన ధర్మం. ఎవరింట్లో ఉన్నది చెప్పండి. ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇక అందరు లేపకుండ్రి, లేపకుంటే అది సనాతన ధర్మం. కావులు ఎవరింట్లో ఉన్నాయి? కాబట్టి అన్నదాన ప్రభువు భగవంతుడు. ఆ భగవంతుడి తర్వాత రైతులు గనక లేకుంటే భారతదేశము ఒక్క 6 నెలలు వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే, అమ్మతోడు చెప్తున్నా, పుట్టినప్పటి నుంచి రైతే, కానీ ఏనాడు కార్ల తిరగలేదు. పుట్టినప్పటి నుంచి రైతే, సంపాదించి రాసులు కుప్పల్లాగా పోసి వాటిని చూసి ఆనందపడతాడు. ఎంత తింటాడు? 2 గుడ్లు, 4 గుడ్లు, 6 గుడ్లు, 2 బస్తాలు పక్క పంట పెట్టుకొని నా కష్టము ఆ భూదేవి ఇచ్చిన రాసి, నేను 1,00,000 మందికి భోజనం పెట్టే శక్తి నాకు అమ్మవారు ఇచ్చింది కదా అని చెప్పి దాన్ని పంపిస్తాడండి. పంపించడా? ఆయన పంపించడం బంద్ చేస్తే ఊహ ఏం తింటారు అప్పుడు? రాబోయే రోజులు ఇలా ఉంటాయి చెప్పాలా? ఇంకోటి చెప్పి ముగిస్తాను, మీరు బాధపడకండి.